ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం విచారకరమన్నారు పీడీఎస్ జాతీయ నాయకులు నామాల ఆజాద్. నిజామాబాద్ పట్టణంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగంలో అనేక సమస్యలు తిష్ట వేసి కూర్చున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నా కానీ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపించట్లేదని చెప్పేసి పీడీఎస్సీగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసమనంటే ముఖ్యమంత్రి ఎవరిని కలవడం, కలిసేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకపోవడం వల్ల ఆ సమస్యను ఏ ఉన్నతాధికారికి చెప్పినా కానీ ఆ సమస్యను పరిష్కరించేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఏళ్లకేళ్లుగా పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికేట్స్ తీసుకొని ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించలేక, లేదంటే ఉపాధి కోరుకోలేక అనేక విద్యావస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పైన ఉంటే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి బకాయిలు కూడా విడుదల చేయకపోవడం వల్ల మిమ్మల్ని గద్దెలెక్కించడం జరిగింది. సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు విద్యాశాఖ మంత్రిని నియమించరు. అట్లా అని చెప్పేసి విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేటువంటి వైపుగా చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాలు వేస్తూ ఉన్నారు. విద్యా కమిషన్ నియమించారు కానీ ఆ కమిషన్ కాలం వెళ్ళదీస్తూ ఉంది, కానీ కమిషన్ పూర్తి స్థాయిలో ఏం చర్యలు చేపడతా ఉంది, కమిషన్ సంబంధించినటువంటివి ఏంటి అనేటువంటివి కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇప్పటి వరకు విద్యా సంఘాలకు కూడా టైం అయినటువంటి దుస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి తక్షణమే మీరు విద్యారంగ సమస్యల పట్ల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో మీరు ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యారంగం బలోపేతం కోసం కృషి చేయకపోతే ఏ విధంగానైతే మిమ్మల్ని గద్దెనెక్కించడం కోసం నిరుద్యోగులు విద్యార్థులు కంకణం కట్టుకొని ఏదైతే చిత్తశుద్ధితో పనిచేశారో అదే విధంగా మిమ్మల్ని దింపడం కోసం కూడా పనిచేస్తారని చెప్పేసి కూడా పీడీఎస్గా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇందుకోసం చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ కార్యక్రమాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని, తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా అమెరికాలో భారత పౌరులను విచక్షణంగా ఇబ్బంది పెడుతూ ఉన్న ట్రంప్ అధ్యక్షుడు ఖండించకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్తబ్దంగా ఉండడము చాలా దుర్మార్గమైన విషయము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ అన్ని యూనివర్సిటీలలో స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా విద్యా కాషాయీకరణను వ్యతిరేకించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యార్థి పోరాటాలను ముంగడి తీసుకుపోయే విధంగా పీడీఎస్ కూడా ముందడు ఉంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముంగడికి వేయాలని కూడా పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీ పీడీఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు తను ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కూడా లోపట్లో ఆర్ఎస్ఎస్ ముసుగులో బతుకుతా ఉన్నాడు. నూతన జాతీయ విద్యా విధానం పైన స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని తెలియజేయాలి. అదేవిధంగా 5వ తరగతి 8వ తరగతిలో తీసుకున్నటువంటి డిజెక్షన్ విధానాన్ని రద్దు చేయాలి. విద్యాశాఖ మంత్రి నియమించి అనేక మంది విద్యార్థులు ఇప్పటికే విద్యకు దూరం అవుతున్న పరిస్థితి. ప్రభుత్వ కళాశాల పాఠశాలలో మౌలిక వసతులు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. ఒకవైపు పేద విద్యార్థులు స్కాలర్షిప్ పైన ఆధారపడి జీవితాన్ని ఎలదీసుకునే విద్యార్థులకు కూడా రియంబర్స్మెంట్ కాసేపు విడుదల చేయకుండా కాలయాపన చేయడం గత ప్రభుత్వం మాదిరిగానే, రాచరికం మాదిరిగానే అదే అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధానాన్ని మాత్రం కొనసాగిస్తే, నూతన జాతీయ విద్యా విధానంపై నీ వైఖరిని తెలియజేయకపోతే, డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయకపోతే, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోతే పీడీఎస్ ఐక్యత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంని తీసుకొస్తాం. ఏ గద్దెనెక్కించిన ప్రజలు ఎవరైతే నెక్కించిందో వాళ్ళని ఏకం చేసి. సమావేశంలో పీడీఎస్ నాయకులు మమత, నాగేష్, నసీర్, సృజన్, సునీల్, అరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.